ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమమిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయం చెబుతున్నారు, మీరు మీ స్పందన తెలియజేస్తున్నారు, అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాలు అడుగుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైనది. ఎంతోమంది జుట్టు గురించి అడుగుతున్నారు, అలాగే ఈ జుట్టుని సంరక్షించుకునేటువంటి సహజ పద్ధతుల గురించి అడుగుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పెరుగుతో పట్టులాంటి కురులను ఎలా సొంతం చేసుకోవాలి, ఈ వివరాలు తెలుసుకుందాం. ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండేటటువంటి పెరుగును ఉపయోగించి ఈ కురుల సంరక్షణ విషయంలో మీరు ఎదురయ్యేటువంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలి, వరుసగా ఈ పద్ధతులు తెలుసుకుందాం. ముఖ్యంగా కుర్ల సమస్య అంటుందని ఎవరైనా ఎదుర్కొనేది ఏమిటి అంటే చుండ్రు. ఈ చుండ్రు తగ్గటానికి పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండేటటువంటి ఈ యాంటీ ఫంగల్ గుణాలు చుండును తగ్గిస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి ఏం చేయాలి, ఒక కప్పు పెరుగుని తీసుకోండి, పేస్ట్ లాగా బీట్ చేయండి, ఎగ్ బీటర్ తోటి బీట్ చేయండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మాడికి రాసుకోండి. ఒక 40 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేయండి. ఈ పద్ధతిని మీరు వారానికి ఒకసారి పాటిస్తూ ఉంటే చుండుని మీరు అదుపులో పెట్టుకోవచ్చు. ఇలాంటిదే మరొక పద్ధతి. పెరుగులో కొద్దిగా నిమ్మరసాన్ని, కొన్ని చుక్కలు తేనెని కలపండి. పెరుగుని బీట్ చేసి దానికి కొద్దిగా నిమ్మరసాన్ని, కొన్ని చుక్కలు తేనెని కలపండి. మిశ్రమం కింద తయారు చేయండి. దీన్ని మాడికి పట్టించండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా ఫ్రీక్వెంట్గా మీ అవసరాన్ని బట్టి వారానికి ఒక 2-3 సార్లు చేస్తూ ఉంటే చుండు సమస్య వదిలిపోతుంది. ఇక జుట్టు బిరుసుగా తయారైందనుకోండి, అప్పుడు కూడా ఈ పెరుగు మీకు చక్కగా పనిచేస్తుంది. సాధారణంగా జుట్టు బిరుసుగా ఎందుకు తయారవుతుంది అంటే వాతావరణంలో మార్పుల వల్ల, అలాగే కాలుష్య ప్రభావం వల్ల, ఇలాంటి కారణాల వల్ల చాలామందిలో జుట్టు బిరుసుగా తయారవుతుంది. దీంతో ఇక బిరుసుగా అయింది కదా, వెంట్రుకలు తెగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి వేసవిలో ఈ సమస్య తీవ్రత ఇంకా పెరుగుతుంది. మరి దీన్ని అంటే ఈ సమస్యని జుట్టు పొడిగా ఉన్నప్పుడు, బిరుసుగా ఉన్నప్పుడు పెరుగు అనేది చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. ఈ పద్ధతి తెలుసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి, అలాగే 4 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జుని కలపండి. ఈ కాంబినేషను గుర్తుంటుంది కదా, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, 4 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు అన్నింటినీ కలిపి మిశ్రమం కింద తయారు చేసుకొని దీన్ని తలకు పట్టించండి. అరగంట టైం ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి మృదువైనటువంటి షాంపూతో తలస్నానం చేయండి. ఈ మిశ్రమం హెయిర్ కండిషనర్లా పనిచేస్తుంది, జుట్టును అందంగా కనిపించేలా చేస్తుంది. పెరుగు పొడిగా మారినటువంటి జుట్టుకి తేమను అందిస్తుంది, అంటే పూర్వపు స్థితి వచ్చేలా చేస్తుంది. ఇక కొంతమందికి కుర్రలు డల్గా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కుర్రలను మెరిసేలా చేసేటువంటి నైజం కూడా ఈ పెరుగుకుంది. పట్టులాగా మృదువుగా సిల్కీగా కనిపించేటువంటి కుర్రలు కావాలని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. అలలుగా అలాగా కుర్రలు అలా తేలాడుతున్నట్టు ఉండాలని అందరికీ అనిపిస్తుంది. మరి దీనికోసం ఏం చేయాలి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక అరకప్పు పెరుగులో 2 చెంచాల బాదం నూనె కలపండి, అలాగే 2 కోడిగుడ్లు తెల్లసొన మాత్రమే కలపండి. కలిపేసేసి ఈ మిశ్రమంలో తయారు చేసుకొని దీన్ని కుదుల నుంచి చివర్ల వరకు అప్లై చేయండి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకోండి, అరగంట ఆరనివ్వండి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలాగా చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక అసలైన సమస్య, చాలామందిని వేధించే సమస్య జుట్టు రాలటం. ఈ హెయిర్ ఫాల్ని కూడా ఈ పెరుగుతోటి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందరూ ఎదుర్కొనేటువంటి సమస్య ఈ జుట్టు రాలటం. ఇలాగా రోజు హెయిర్ ఫాల్ ఉండడానికి అనేక కారణాలు ఉంటాయనుకోండి. అయితే పెరుగుని ఉపయోగిస్తే ఈ సమస్య నుంచి చాలా వరకు మీరు బయటపడవచ్చు. ఈ పద్ధతి తెలుసుకుందాం. ఒక అరకప్పు పెరుగు తీసుకోండి, దానికి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల అవసరాన్ని బట్టి మెంతి పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకోండి, షవర్ క్యాప్ పెట్టుకోండి, అరగంట ఆగండి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఈ మిశ్రమం జుట్టు కుదులను దృఢంగా చేస్తుంది, రాలిపోకుండా చేస్తుంది, అలాగే చుండును కూడా ఇది తగ్గిస్తుంది. ఇలాంటిది రాలే జుట్టును తగ్గించే మరొక చక్కటి పరిష్కారం పెరుగుతూ ఉంది. సమాన మోతాదులో గోరింటాకుల్ని, వేపాకుల్ని తీసుకోండి. గోరింటాకులు, వేపాకులు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. వీటిని ఎండబెట్టి పొడి చేసుకొని మిశ్రమం కింద తయారు చేసుకోండి. దీంట్లో నుంచి ఒక 3 చెంచాల పొడిని తీసుకోండి, 3 చెంచాల పెరుగులో కలపండి. దీన్ని తలకి ప్యాక్లా వేసుకోండి. అరగంట సేపు ఆరనివ్వండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
ఈ పద్ధతిని మీరు తరచూ చేస్తూ ఉంటే కుదుళ్ళు బలంగా తయారవుతాయి, కుదుళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి. దీంతో జుట్టు రాలటం అనే సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా పెరుగు ప్రధాన ద్రవ్యంగా మీరు మీ ఇంట్లో ఉండేటువంటి ఇతర వస్తువులతో కలిపి ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ జుట్టు రాలటం కానీ, జుట్టు చిట్టడం కానీ, లేకపోతే చుండ్రు కానీ ఇలాంటివి ఒక్కొక్కసారి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి దానికి దారితీసే కారణాలు ఏమై ఉంటాయి అనే చూడాలి. అంటే పీసీఓడియా, థైరాయిడా, రక్తహీనత, కాల్షియం లోపమా, లేకపోతే ఆందోళనలు, ఒత్తిళ్ళ ఇలాంటివి. వీటిని సరైనటువంటి ఆయుర్వేద ఔషధాలతోటి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కేసులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని విజయవంతంగా ఎదుర్కోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకున్నాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.